వైద్యుల నిర్లక్ష్యం ప్రాణాల మీదకొస్తుంది. డబ్బులకు కకృతిపడి పేషెంట్ల జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు డాక్టర్లు. ఇలాంటి సంఘటనే బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. లేకపోతే చీరాల ఐకాన్ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగింది బాధిత కుటుంబం. ఈ నెల 16న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఐకాన్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు తుంటి ఆపరేషన్ చేశారు. అయితే పేషెంట్ తనకు కడుపు నొప్పిగా ఉందని చెప్పినా వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా ఇంటికి పంపించారని బంధువులు ఆరోపించారు. ఇంటికి తీసుకెళ్లాక వెంకటేశ్వర్లు పరిస్థితి విషమించడంతో బంధువులు మళ్లీ ఐకాన్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే చేయి దాటిందని తెలుసుకున్న డాక్టర్ కొండలరావు రిఫరల్ డబ్బును ఆశపడి గుంటూరులో ఆదిత్య ఆసుపత్రికి మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్ కొండలరావు మాట విని పేషెంట్ ను గుంటూరులో ఆదిత్య ఆసుపత్రికే తీసుకెళ్లారు. అక్కడ అత్యవసరంగా ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీంతో చీరాల ఐకాన్ హాస్పిటల్ డాక్టర్ కొండలరావు నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని బాధిత కుటుంబం బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. లేకపోతే ఇక్కడి నుంచి పోకపోతే చచ్చిపోతాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, బాపట్ల జిల్లాలోని చీరాల ఐకాన్ హాస్పిటల్ ఎదురైతే ఓ రోగి బంధువు అంటే వెంకటేశ్వర్లు అనే ఒక వ్యక్తి బంధువులు అయితే హాస్పిటల్ చుట్టుముట్టి ఆందోళన చేసిన పరిస్థితి అండి. ఈ నెల 16న అయితే ఈ వెంకటేశ్వర్లు అనే ఆటను తెచ్చుకున్న వ్యక్తి అయితే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదానికి గురయ్యి తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడంతో చీరాల్లోనే ఐకాన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ దాన్ని పరిశీలించిన వైద్యులు ఏం చెప్తారంటే కొండలరావు దీనికి తుంటికి ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ చేసిన పరిస్థితి. ఆపరేషన్ చేసిన తర్వాత మొదటి 4 రోజుల పాటు అక్కడే ఐకాన్ హాస్పిటల్లోనే ఉన్నాడు ఈ వెంకటేశ్వర్లు అన్నట్టు. అయితే అక్కడ ఉన్న సమయంలో అతనికి తీవ్ర స్థాయిలో కడుపు నొప్పి రావడంతో డాక్టర్లు పూర్తిగా దాన్ని పరిశీలించకుండా రోజు మోషన్ అవ్వడానికి మాత్రం మోషన్ టాబ్లెట్ ఇచ్చి పంపించిన పరిస్థితి ఉంది. అయితే ఇంటికి వెళ్ళిన వెంకటేశ్వర్లు ఈదుపాలెంలో సంగ్రహం ఉండగా అక్కడికి వెళ్లకుండా ఇక్కడ జగన్పాలెంలోనే తనకి తెలిసిన బంధువుల ఇంటి దగ్గర అయితే అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. వెళ్ళిన తర్వాత నుంచి మరో 4 రోజులు గడిచిన వ్యవధిలో ఏదైతే స్టమక్ పెయిన్ అని చెప్పి మొదటి నుంచి వెంకటేశ్వర చెప్తున్నారు డాక్టర్లకి, అది పెయిన్ అనేది తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళడంతో పాటు విపరీతంగా ఇటు వాంతులుగా అడుగుతున్న పరిస్థితి ఉంది. దీంతో మళ్ళీ తిరిగి వెంకటేశ్వరుని ఆ రోగి బంధువులు ఇక్కడ ఐకాన్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. దీంతో పరిస్థితిని పరిశీలించిన ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో కొండలరావు ఆయన ఏదైతే కడుపుకి సంబంధించిన అబ్డామిన్ స్కానింగ్ అయితే చేసిన పరిస్థితి ఉందో అయితే దాంట్లో కొంత నోటీస్ చేశారు. కడుపు అంతా స్టమక్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇది తమ పరిధిలో లేదు, తాము ఏం చేయలేమని చెప్పి వెంటనే ఇక్కడి నుంచి పరిస్థితి క్రిటికల్ గా ఉంది గుంటూరు తీసుకెళ్ళండి, గుంటూరులోని ఆదిత్య అని హాస్పిటల్ ఉంది అక్కడ తీసుకెళ్తే అక్కడ మరి కొంత నయం చేసే అవకాశం ఉందని చెప్పారు. కాకపోతే రోజు బంధువులు తమకి నెల్లూరులో తమ రిలేటివ్స్ ఆల్రెడీ డాక్టర్ ఉన్నారని అక్కడికి వెళ్తామని చెప్తే అంత టైం కూడా లేదు, మీరు ఇక్కడ ఆదిత్య హాస్పిటల్కే వెళ్ళాలని చెప్పి రిఫరల్ అంటే కాపుల కోసం కక్కుతుపడైతే అతను ఈ గుంటూరులో ఆదిత్య హాస్పిటల్కి అయితే పంపించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రోగికి అయితే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తే పరిస్థితి మాత్రం క్రిటికల్ గా ఉన్న పరిస్థితి కనపడుతుంది. దీంతో వెంటనే ఆ బంధువు నిన్న రాత్రి వచ్చి ఇక్కడ ఏదో ఐకాన్ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ పరిస్థితి ఈ విధంగా వచ్చింది, ఇప్పుడు ప్రాణ పరిస్థితిలో ఉన్నారని చెప్పి రోగి బంధువు అయితే ఆందోళన చేసే పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సురేష్. 16వ తేదీ కర్లపాలెం నుండి చీరాలకు వస్తున్నప్పుడు వెదిలిపల్లి దగ్గర ఒక కారు 4 వీలర్ వచ్చి ఆటోని కొట్టింది. ఆటోలో ఉన్న పెద్ద ఆయన చనిపోయాడు. వీడు వాటర్ బాటిల్ తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఆటో వచ్చి వీడి పైన పడింది. ఐకాన్ హాస్పిటల్ తీసుకొచ్చారు. నైట్ 9 గంటలు సర్జరీ చేశారు. ఈ పేషెంట్ కడుపు నొప్పి అని చెప్తుంటే కాదు, కడుపు నొప్పి గురించి పట్టించుకోకుండా హిప్ వరకు సర్జరీ చేసి వాడిని ఐసీలో పెట్టి ఆ రోజుల్లో మొత్తిచ్చేసి కొనుక్కోబెట్టి కడుపు నొప్పి వస్తుంది అన్నా కూడా అతను పట్టించుకోకుండా 4 రోజుల నుంచి కొద్ది నీకు వెళ్ళిపోండి మీరు చెప్పి పంపించేసి గవినవారిపాలెంలో వాళ్ళ అత్తగారు ఉంటే ఆడకెళ్తే